చెప్తానన్నా. ఖచ్చితంగా ఈరోజు నక్షత్రం గురించి చెప్పుకుందాం. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, తూర్పు దేశము నుండి జ్ఞానులు బయలుదేరారు. దేనికంటే ఆకాశములో ఒక వింత నక్షత్రం పుట్టింది. ఆ వింత నక్షత్రము ఎప్పుడు పుడుతుందో తెలుసండి? ఈ లోకములో ఎవరో ఒక రాజు పుడితేనే ఆ నక్షత్రం వెలుగుద్దని వారి గ్రంథాలన్నీ కూడా పరిశీలించి చూశారు. పరిశీలించి చూసినప్పుడు జాగ్రత్తగా వినాలి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆ గ్రంథాల్లో విప్పు చూసినప్పుడు ఒక నక్షత్రము అక్కడ వెలసినట్లుగా వారు చూశారు. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. చూసినప్పుడు వారు మొట్టమొదటిగా వెళ్ళింది ఎక్కడికంటే ఏరోదు రాజు గారి ఇంటికి వెళ్ళారండి. ఎక్కడికమ్మా? ఏరోదు రాజు గారి ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే రాజు ఎక్కడ పుడతాడు? రాజు వీధుల్లోనే ఉంటాడు, రాజు కోటలోనే ఉంటాడని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఇలా మా ఇంట్లో ఏ మగ పిల్లవాడు పుట్టలేదు, ఏ రాజు పుట్టలేదు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అయితే వారు నిరాశగా నిస్పృహగా వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. అయ్యో, నక్షత్రం పుట్టినది వాస్తవం, అది ఉదయిస్తూ వాస్తవమే. అయితే ఆ రాజును మనం కనుక్కోలేకపోయామని వారు నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోతుంటే దేవుని యొక్క దూత వారికి ప్రత్యక్షమైంది. చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి సమయంలో ప్రియులారా, ఏ విషయాల్లో మీరు నిరుత్సాహంగా ఉన్నారో, ఏ విషయాల్లో మా జీవితాల్లో కార్యాలు జరగలేదని, అవమానాలతో ఉంటున్నామని, నిందలతో ఉంటున్నామని నిరుత్సాహపడుతున్నారు, మీకు ఒక శుభవార్త. మరలా నా దేవుడు మిమ్ములను ఉజ్జీవింపచేయునుగాక. చప్పట్లు బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రతి వాహనము ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ప్రతి వాహనానికి టర్నింగ్ పాయింట్ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. నువ్వు వెళ్ళేటువంటి ప్రయాణము ఇప్పుడు వరకు కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి కోతులో పడిపోయాం, భయంకరమైనటువంటి శోధనలో పడిపోయాం, భయంకరమైనటువంటి నష్టాల్లో పడిపోయాం. అయితే నా దేవుడి రాత్రి నువ్వు నమ్మినట్లయితే నీ జీవితాన్ని గొప్పగా ఈ రాత్రి మార్చబోతున్నాడు. నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని నామానికి స్తోత్రం చేద్దాం. ప్రియులారా, భయపడద్దు. నీ జీవితం బాగుపడదని, నీ యొక్క జీవితంలో ఆశీర్వాదాలు ఉండవని, ఒకవేళ బాధతో ఉంటే నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి నేను మీకు సహాయము చేయబోతున్నాను. స్తోత్రం చెప్పండి. ఒక కోడట పిల్లలు పెట్టిందంట, చిన్న చిన్న పిల్లలు పెట్టింది. ఆ కోడి పిల్లల్లో ఒక వింతైన కోడి పిల్ల ఉందట. అన్ని కోడి పిల్లలు ఒకలాగా చూస్తే ఆ కోడి పిల్ల ఒకలాగా ఉందట. ఆ కోడి పిల్లకి ముక్కు ఒకలాగా ఉంటే ఆ పిల్లకి ముక్కు మరొకలాగా ఉందట. ఆ పిల్లలన్నీ ఏకమైపోయి ఈ పిల్లల్ని నిందిస్తున్నాయట, ఒంటరిదాన్ని చేసి. ఏమంటున్నాయి అంటే, ఇదిగో మేమైతే ఇంత ఇలాగ నడుస్తున్నాం, నీవేంటి అలా నడుస్తున్నావు? మా ముక్కు అయితే ఎలాగుంది, నీ ముక్కేంటి అలాగుంది అని చెప్పి ఈ ఒంటరిగా ఉన్నటువంటి ఆ పక్షిని గేలి చేస్తున్నారట, హేళన చేస్తున్నారట. అయితే ఆ పక్షి నిరాశగా నిరుత్సాహంగా ఆలోచిస్తుంది. అయ్యో, ఎందుకు వీళ్ళు నన్ను నిందిస్తున్నారు, ఎందుకు నన్ను వీళ్ళు అవమానిస్తున్నారు అని చెప్పి ఏడుస్తూ ఉందట. ఈ రాత్రి కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఏకమైపోయి నేను నిందిస్తున్నారా? కొంతమంది ఏకమైపోయి నువ్వు దేనికి పనికిరావని అంటున్నారా? భయపడద్దు. నశించుచున్న దానిని వెదక రక్షించబడకే మనిషి కుమారుని లోకానికి వచ్చాడు. నమ్మితే చప్పట్లు కొట్టండి. నిన్ను బాగు చేస్తాడు, నీ స్థితిని బాగు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా, చిగుటమైన దొంగ ఊపిలో నుండి ఆయన మనలను గట్టిగా చెప్పాలి పైకి లేవనెత్తేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో పడిపోయినా, నా దేవుడు తల చెయ్యని చాపి నిన్ను పైకి లేవనెత్తగలరు. ప్రియులారా, ఒంటరిగా ఉన్న పక్షి ఏడుస్తుందంటండి. వీళ్ళందరూ ఏకమైపోయి నన్నెందుకు ఇలా నిందిస్తున్నారు ఏడుస్తుంటే, అప్పుడట ఒక గ్రద్ద వచ్చిందట. గ్రద్ద వచ్చి అక్కడ రాలి ఆ పక్షితో అంటుందా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు ఇక్కడెక్కడ ఉండవలసిన దానివి కాదు, నువ్వెవరో తెలుసా,
ఆకాశ గగనములో ఎగిరే, చెప్పండి, ఆకాశ పక్షివి అని చెప్పి ధైర్యం పరిచినప్పుడు ఒక్కసారిగా తన యొక్క రెక్కలను చాపిందంటండి. ఎప్పుడైతే రెక్కలు చాపిందో, వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పక్షి ఆకాశం పైకి ఎగరటం ప్రారంభించిందంట. చప్పట్లు కొట్టండి. ఎవరైతే కేలి చేశారో, ఎవరైతే ఏలన చేశారో ఆ పక్షులైతే ఇక్కడ తిరుగుతున్నాయి. కానీ ఏ పక్షి అయితే అవమానం పొందిందో ఆ పక్షి ఆకాశ గగనాలలోనికి ఎగిరి వెళ్ళిపోతుంది. ఈ రాత్రి సమయంలో చెప్పనా, దేవుని నమ్మిన నీవు ఉన్నత స్థితిలోనే ఉంటావు. నా దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను తలగా ఉంచుతాను కానీ తోకగా ఎన్నడూ వచ్చను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేని కొరకంటే తలగా ఉండటానికి. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో తెలుసా? నశించుచున్న దానిని వెతికి రక్షించడం కొరకు లోకానికి యేసయ్య వచ్చాడు. ఇంకోటి ఏంటో తెలుసండి, నిషేధించబడిన రాయి. అందరూ నిన్ను చి చి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళే నీకు సన్మానం చేస్తారు. చప్పట్లు కొట్టరా, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరు మధ్యలైతే నువ్వు తలదించుకున్నావో వాళ్ళ మధ్యలోనే నా దేవుడు నీ తలని ఏం చేస్తాడు? పైకెత్త. నమ్ముతారా? నమ్మిన వాళ్ళు గట్టిగా ఉత్సాహంగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చేద్దాం. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆ జ్ఞానులు వెనక తిరుగుతున్నప్పుడు దేవుని సహాయం అంది. మరలా వర్తమానం అందగానే వీరు ఎవరిని అనుసరించారంటే నిజమైన నక్షత్రం. ఈ రోజు నేను అడుగుతున్నాను, నక్షత్రం ఎవరు? స్టార్ అంటే ఎవరు? స్టార్ అంటే ఎవరండి? సినిమా యాక్టర్లు కదా అనుకుంటున్నారా? నేను ఈరోజు చెప్తున్నాను, నేనే గొప్ప స్టార్ని. చెప్పలేటమ్మా, మనం అందరం ఎవరు అండి? స్టార్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈ రోజున ఎవరైనా సినీ స్టార్లు మన మందిరానికి వస్తే మిమ్మల్ని చూసి అసూయ పడక తప్పదు. చప్పట్లు కొట్టరా? ఎందుకంటే వాళ్ళు మేకప్ వేసుకుని అలా అలా యాక్టింగ్ చేస్తారు. మీకు ఏ మేకప్ లేకపోయినా ఎంత అందంగా ఉన్నారో. నిజమండి, చప్పట్లు కొట్టరేంటి? అందుకని మనం ఏమై ఉన్నామంటే నిజమైన స్టార్లు. ప్రియులారా, ఈ లోకంలో ఉన్న స్టార్లు ఆరిపోయే స్టార్లు. అందుకని మనం ఎవరమంటే నిరంతరము ప్రకాశించే నక్షత్రాలను. చప్పట్లు కొట్టండి. ఎవరు అనేకులు ఆయన వైపు తిప్పుతారో వారందరూ నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక నక్షత్రంగా మారిపోవాలి. చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి ఒక్కొక్కరు ఒక నక్షత్రంగా మారాలి. ఈ ప్రాంతం అంతా యేసయ్యకు సొంతమైపోవాలి. చప్పట్లు కొట్టండి. ఎందుకు ఈ చర్చి దగ్గర మన చర్చి యూత్ వారు స్టార్లు పెట్టారో తెలుసా? ఎవరైతే ఆ స్టార్లు చూస్తారో, ఎవరైతే ఆ స్టార్ వైపు చూస్తారో వారందరూ నిజమైన వెలుగులోనికి వచ్చేస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. అనేక మంది చీకట్లో ఉన్నారు, అనేక మంది పాపములో ఉన్నారు, అనేక మంది శాపములో ఉన్నారు. ఈనాడు వారందరినీ నడిపించడానికి ఈ క్రిస్మస్ ఆరాధనకి నేను నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన నక్షత్రంగాను ఉండాలి. స్తోత్రం చెప్పండి. వినాలి. నక్షత్రం అంటే వెలుగుతుంది. వినండి, నక్షత్రం అంటే వెలుగుతుంది. మనం వెలిగే వారంగా ఉండాలా, ఆరిపోయేవాళ్ళుగా ఉండాలి? ఎంతమంది వెలిగే వాళ్ళని ఉండాలి? హల్లెలూయా చెప్పండి. ఓకే, మన ముఖాలు వెలగాలంటే ఏం చేయాలి? మీ మోకాళ్ళు నల్లబడితే మీ ముఖాలు ఎలా ఉంటాయంట? తెల్లగా ఉంటాయంట. ఈ రోజున మన ముఖాలు వెలగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి ప్రార్థన చేస్తారో, ఏ వ్యక్తి ప్రార్థన చేస్తారో వారి ముఖాల్లో ఏముంటుందని దేవుడు చెప్తున్నాడు? వెలుగుంటది. ఈ రాత్రి సమయంలో ఈ క్రిస్మస్ ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి వెలుగు దయచేయునుగాక. మరలా యేసు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండరని వారితో చెప్పాడట. ఈ రాత్రి వెలుగును వెంబడించాలి. జ్ఞానులు వెంబడించారు. వినండి, గొర్రెల కాపర్లు వెంబడించారు. దేవునికి సాష్టాంగ నమస్కారము
చేశారు. ముగిస్తున్నాను. ఏ కానుకలు పట్టుకెళ్ళారు వాళ్ళు? బంగారం పట్టుకెళ్ళారు. ఇంకేం పట్టుకెళ్ళారు? సాంబ్రాణి పట్టుకెళ్ళారు. ఇంకేం పట్టుకెళ్ళారు? బోళం పట్టుకెళ్ళారు. వినాలి, బంగారం దేనికి సాదృశ్యం చెప్పండి? ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదా ఏంటి బంగారం అంటే. బంగారం రాజరికానికి గుర్తు. ఈయన రాజులకు రాజని వారు ఏం పట్టుకెళ్ళారండి? బంగారాన్ని పట్టుకెళ్ళారు. ఆయన రాజు. స్తోత్రం చెప్పండి. మరి కిరీటం ఎక్కడ? ఆయనకేమో ముళ్ళ కిరీటం, నీకు నాకేమో జీవ కిరీటం. హల్లెలూయా. ఆయన పొందవలసిన శిక్ష, మనం పొందవలసిన శిక్ష మన నిమిత్తమై తానే భరించాడటండి. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రాత్రి నేను ముగిస్తూ ఉన్నాను. మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు చనిపోవడానికి వచ్చారు. నిన్ను మరలా పరలోకానికి తీసుకువెళ్ళటానికి ఆయన త్వరగా రానయ్యున్నాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య త్వరగా, అమ్మా యేసయ్య త్వరగా వస్తాడన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు, త్వరగా రాబోతున్నాడు. చేతులు పైకెత్తాలి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆయన త్వరగా రానయ్యుంటున్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. ప్రతి నేత్రం ఆయన చూస్తుంది, ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారు. స్తోత్రం చెప్పండి. ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాళ్ళు ఆయన నామములు ఏమవ్వాలి చెప్పండి? వంగాల్సిందే. ప్రభుకు స్తోత్రం చెప్పండి. కనుక ఈ రాత్రి సమయంలో మనమే ఎలా మారాలండి? నేను స్టార్ అనండి. అందరూ పక్కంటే అవుతో చెప్పండి. స్టారా బాబోయ్, హల్లెలూయా. అందరూ చెప్పండి పక్కంటూ, నేను నిజమైన స్టార్ అని చెప్పండి. చెప్పండి అమ్మా, అందరూ చెప్పండి, నేను నిజమైన స్టార్ని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిజమైన స్టార్వే. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనం ఎవరి మార్గంలో నడుస్తున్నాం? యేసయ్య మార్గంలో నడుస్తున్నాం.